ఓం విఘ్నేశ్వరాయ నమః. విల్లు వంచాడు రాముడు. అల్లెతాటిని తీసి లాగి బిగించబోయాడు. పైన అందటం లేదు. విల్లును గట్టిగా వంచాడు. వంగి వంగి ఫెళ్ళుమంది విల్లు. ఆ శబ్దము ప్రళయకాల ఘోషలా వినవచ్చింది. ఆ ఘోషకు ప్రపంచమే కంపించింది. సముద్రాలు అతలాకుతలమయ్యాయి. పశుపక్షాదులు అల్లకల్లోలమయ్యాయి. రామలక్ష్మణులు జనక విశ్వామిత్రులు తప్ప సభాసదులంతా మూర్ఛపోయారు. కాసేపటికి అందరూ చేరుకున్నారు. విశ్వామిత్రునికి చేతులు జోడించి నమస్కరించాడు జనకుడు. మహర్షి, రాముడు ప్రదర్శించిన శక్తి అమోఘము, అనిర్వచనీయము. నా తపస్సు నేటికి ఫలించింది. రాముడిలాంటి వీరుణ్ణి భర్తగా పొందిన నా కూతురు, ఆమె పరంగా నేను ఇద్దరము ధన్యులమయ్యాము. సీత వీర్యశుల్క అన్న నా ప్రతిజ్ఞ నెరవేరింది. ఇక ఆలస్యం అనవసరము. సీతాకుమారిని రాముడికి సమర్పిస్తాను అన్నాడు జనకుడు. ఆనందంగా చూశాడు విశ్వామిత్రుడు. మీరు సెలవిస్తే నా మంత్రులను అయోధ్యకు పంపుతాను. మిత్రుడు దశరథునికి ఈ శుభవార్త అందజేస్తారు. సీతారామ కళ్యాణానికి సపరివారంగా తరలి రమ్మంటాను. వచ్చి వధూవరులను ఆశీర్వదించమంటాను అన్నాడు జనకుడు. అంగీకార సూచకంగా కళ్ళార్చాడు విశ్వామిత్రుడు. జనకుని ఆజ్ఞ మేరకు మంత్రులు అయోధ్యకు అప్పటికప్పుడే బయలుదేరారు. 3 రోజుల పాటు ప్రయాణం చేసి అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో దశరథుడు సభ తీరి ఉన్నాడు. జనకుని మంత్రులు సభలో ప్రవేశించి మహారాజుకు నమస్కరించారు. జనక మహారాజు సందేశాన్ని వినిపించారు. మిథిలలో జరిగినదంతా చెప్పారు. విశ్వామిత్రుని యాగం రక్షించటమే కాదు, శివధనస్సును కూడా విరిచాడు రాముడు. జానకుని గెలుచుకున్నాడు అని సంబరపడ్డాడు దశరథుడు. అతని నోటి వెంట సంతోషంతో మాటలు రాలేదు. తరువాత తేరుకున్నాడు. మర్నాడే మిథిలకు బయలుదేరేందుకు సన్నాహాలు చేయాల్సిందిగా మంత్రులను ఆజ్ఞాపించాడు. సర్వసన్నాహాలు చేశారు మంత్రులు. తెల్లవారుతూనే పురోహితులు, భరత శత్రుఘ్నులు, మంత్రి సామంతులు, సకల పరివారముతో సహా మిథిలకు బయలుదేరాడు దశరథుడు. ప్రయాణం చేసి 5వ నాడు మిథిల ప్రవేశించాడు. దశరథుడు వచ్చాడని తెలియగానే మహోత్సాహంతో ఎదుర్కోలు పలికాడు జనకుడు. రేపటితో నా యాగం పూర్తవుతుంది. తరువాత సీతారాముల పెళ్లి చేద్దామనుకుంటున్నాను. అందుకు మీరు అంగీకరించాలి అన్నాడు జనకుడు. దశరథుణ్ణి ప్రార్థించాడు. మిత్రమా, ఇచ్చేవారి అభీష్టం మేరకే పుచ్చుకునేవారు ప్రవర్తించాలన్నారు మా పెద్దలు. మీ ఇష్టమే నా ఇష్టము. మీకెలా వీలైతే అలా కానివ్వండి అన్నాడు దశరథుడు. సెలవు తీసుకున్నాడు జనకుడు. వెనుతిరిగాడు. రాత్రి యాగరక్షణ విషయాలను రామలక్ష్మణులను అడిగి తెలుసుకున్నాడు దశరథుడు. వారి శౌర్య ప్రతాపాలు విని ఎంతగానో ఆనందించాడు. తెల్లవారింది. జనకుని యజ్ఞం ముగిసింది. కుమార్తెలను పెళ్లి కూతుళ్లను చేశాడు అతను. చారులను పిలిచి సాంకస్యాధిపతి తమ్ముడు కుశధ్వజుని రప్పించవలసిందిగా ఆజ్ఞాపించాడు. వారు వెళ్ళటము, కుశధ్వజునితో సహా రావటం జరిగింది. అన్న జనకునికి పురోహితుడి శతానందునికి నమస్కరించి అన్న ఆజ్ఞ మేరకు అతని దగ్గర కూర్చున్నాడు కుశధ్వజుడు. మంత్రి సుధాముణ్ణి పంపి దశరథుణ్ణి ఆహ్వానించాడు జనకుడు. వశిష్ఠ, విశ్వామిత్ర, వామదేవాది ఋషులు, బంధువులు, మంత్రులతో సహా ఆహ్వానాన్ని అందుకొని వచ్చాడు దశరథుడు. ఉచిత ఆసనాలపైన కూర్చున్నారంతా. ఇక్ష్వాకు, విదేహ వత్సాలకు చెందిన రాజులు, మహర్షులు కొలువు తీరడంతో చూడముచ్చటగా ఉంది ఆ సమావేశము. తమ వంశపరంపరను వివరించమని వశిష్ఠుణ్ణి వేడుకున్నాడు దశరథుడు. మహారాజు మాటను మన్నించి వశిష్ఠుడు ఇలా తెలియజేశాడు.